పాకిస్తాన్ పాలిట కాళరాత్రి భారతదేశానికి శివరాత్రి ఎవరు ఊహించని విధంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతాయనేటువంటి ప్రకటన చేయడం 7వ తేదీన కీలకమైనటువంటి 244 ప్రాంతాలకు సంబంధించినటువంటి లిస్టు ఆయా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో 7 తర్వాత లేదా 9 తర్వాత ఏదైనా అటాక్స్ జరగవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఎవరు ఊహించని విధంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే మిసైల్ స్ట్రైక్స్ని ఈసారి ప్రయోగించింది. పాకిస్తాన్లో 9 ప్రాంతాలపైన ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని నేలమట్టం చేసింది. అసలు ఈ 9 ప్రాంతాలని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంతర్జాతీయంగా ఏ సమస్యలు రావనేటువంటి ధీమాతో భారత ప్రభుత్వం తొలిసారిగా సాయిల్ టు సాయిల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అటాక్స్ చేసిందనేటువంటి మాట చెబుతున్నారు. అధికారికంగా దాడులకు సంబంధించినటువంటి ధృవీకరణని చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసింది, రక్షణ శాఖ చేసింది, అలానే మిలిటరీ ఆఫీసర్స్ కూడా కొద్దిసేపట్లోనే దీనిపైన క్లియర్ కట్ అనాలిసిస్ రిపోర్టు ప్రజల ముందర ఉంచబోతున్నారు.